ఆంధ్రాలో మంత్రి పదవుల్లో ఒక ఫార్ములా పెట్టుకున్నారు. అది బయటికి కనిపించినటువంటిది. ఏంటయ్యా అంటే 175 సీట్లు గదా! గెలిచింది 164 కదా! ఈ 164 డివైడెడ్ బై 7 వేసి అన్ని మంత్రి పదవులు ఈ 7 సీట్లకి బేస్ చేసుకొని మనం పదవులు పంచుకుందాం మంత్రి పదవులు అన్నటువంటిది ప్లాన్ చేసుకున్నారు. అందులో భాగంగా బీజేపీకి 8 వచ్చినాయి కాబట్టి ఒక మంత్రి పదవి ఇచ్చారు. ఒకప్పుడు 4 ఉన్నప్పుడు 2 ఇచ్చినటువంటిది ఇప్పుడు ఎందుకు ఇచ్చారంటే కూటమి విస్తృతమైంది కాబట్టి. అదే సందర్భంలో 21 స్థానాలు జనసేనకు ఉన్నాయి కాబట్టి 3 మంత్రి పదవులు ఇచ్చారు. మిగతాది తెలుగుదేశం తీసుకుందనమాట. ఆ 7 సగటున లెక్కేసుకున్నప్పుడు ఆ మంత్రివర్గంలోకి వేసుకున్నారు. ఇప్పుడు బీహార్‌లో 6 ఎమ్మెల్యేలకి ఒక మంత్రి పదవి అన్నటువంటిది ఫార్ములాగా డిసైడ్ చేసుకున్నారు. దాని ప్రకారం ఇప్పుడు చూసుకున్నప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక మంత్రి పదవి ఎక్కువ రాబోతుంది. ఓవరాల్‌గా చూసుకుంటే ఇటు పక్కన ఇటు అంటే 89 స్థానాలు భారతీయ జనతా పార్టీకి వచ్చినాయి కాబట్టి వాళ్ళకి 6 డివైడెడ్ బై 6తో ఒక మంత్రి పదవి ఎక్కువ రాబోతుంది. ఒక మంత్రి పదవి జేడీయూ ముఖ్యమంత్రిగా నితీష్ కుమారే ఉంటాడు కానీ ఒకటి తగ్గుతుంది. అట్లాగే ఎల్జేపీకి 19 వచ్చినాయి కాబట్టి 3 మంత్రి పదవులు వాళ్ళకి రాబోతున్నాయి. అట్లాగే మాంజీ వాళ్ళకి ఒకటి అట్లాగే రాబోతుంది. అంటే మాంజీ వాళ్ళకి ఇవ్వకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు 5 గెలుచున్నారు కాబట్టి. అవామీ మోర్చాకు వాళ్ళకి సంబంధించినటువంటిది ఒక మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం లేదా ఇద్దరికి కలిపి చెరొకటి ఏమన్నా ఇస్తారో చూడాలి. ఓవరాల్‌గా అయితే పంపకాల్లో ఈ విధమైనటువంటి తేజస్వి యాదవ్ వెళ్ళి లాలుతో కలిసాక జరిగినటువంటి పరిణామాలు.